ప్రజావాణి న్యూస్ ఛానల్ జూన్ 24 నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాపై ఇటీవల జరిగిన దాడిపై ఈ నెల 24న మున్సిపల్ చైర్పర్సన్ స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నంద్యాల పట్టణ వైకాపా నాయకులు తీవ్రంగా ఖండించి ఇది హేయమైన చర్య అని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇషాక్, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్లు ప్రసంగిస్తూ ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ముస్లిం చైర్పర్సన్పై జరిగిన దౌర్జన్యము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ను కోరుతూ తగిన న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాన్షావలి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. రాష్ట్ర ఎమ్మెల్సీ ఇషాక్ ప్రసంగిస్తూ రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు రాష్ట్ర సమాచార శాఖ చూసుకుంటుందని, ఇంతలోనే చైర్పర్సన్పై దాడి జరగడం అనాగరిక చర్య అని, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సాటి మహిళ అని చూడకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అన్యాయమని, ఈ విషయంపై మంత్రివర్యులు స్పందించాలని అన్నారు.